అందువలన ప్రజల్లో ఇవాళ పెద్ద ఎత్తున అసంతృప్తి గూడు కట్టుకుంది. దానికి శ్రీకారం మొన్న విద్యార్థులు 20వ తారీఖున పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద మొదటి శ్రీకారం పలికారు. ఆ శ్రీకారానికి వాళ్ళు బొద్దింకల అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ బొద్దింకలే ఒక పెద్ద గుంపుగా తయారై బండుగా తయారై మోడీ గారిని ఆ బొద్దింకల కాళ్ళ దగ్గర రప్పించారు విద్యార్థులు. దాన్ని నేపథ్యంలోనే మేము దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఇది మారాలి. 12 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వ కాలంలో దేవుడి పేరు చెప్పి హిందూ మతం పేరు చెప్పి కాలం గడుపుతూ ఉన్నారు. ఆ దేవుడికే రక్షణ లేదు. ఏ సమస్య పైన మీరు వందల సంవత్సరాలు హిందూ ముస్లింలకి సమస్య ఉంటే బాబ్రీ మసీద్ పేరుతో ఉన్న దాన్ని తీసి అయోధ్యలో కట్టారు. రామాలయాన్ని ముస్లింలు కూడా సహకరించారు. కానీ వాళ్ళ రామాలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? రామాలయాన్ని రాముడి పరిస్థితి దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవాలయాలు వీటన్నిటికీ వాళ్ళు మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పలేకే మోడీ గారును అమిత్ షా ఇద్దరు కూడా అటు మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడు, అమిత్ షా గారు పార్లమెంట్కి 20 రోజులు దాన్ని ఎగ్గొట్టి బయటకు తిరుగుతూ ఉన్నాడు. ఇది దేశంలో ఉన్న ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అని కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీగానే ఒక పిలిపించి పెద్ద ఎత్తున స్పందన వచ్చే విధంగా వాడు ముగింపు రోజు సెప్టెంబర్ 1 లక్షల మంది కూడా ఢిల్లీలో అలా ఇదే సమస్య పైన ఢిల్లీలో కూడా ఢిల్లీ పురవీధుల్లో కూడా ఈ నినాదాలను ఇస్తాము. ఇది మోడీ గారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. రాష్ట్రానికి సంబంధించి మేము చెప్పేది ఏమిటంటే మాకు మీ మీద కోపం ఏం లేదు. ఈ మధ్య ఎవరో పుట్టిస్తున్నారు, అదేం మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము కలిసే వచ్చాము. మీరు ప్రభుత్వంగా ఉన్నారు, మీరు మంచి చేయాలని కోరుకుంటాం. పరిపాలన చేసే మీకు స్నేహితులుగా మీరు మంచి స్నేహితులుగా మేము సలహా ఇస్తాం. మేము సలహా ఇస్తే మీరు పాటిస్తే మీరు నిలబడగలుగుతారు. మేము సలహా ఇచ్చిన పరిచయం పడితే ప్రజలను మేము సలహా ఇవ్వలేము. ప్రజల్లో వాళ్ళ ఆలోచన మేము మార్చలేము. అది మీరు కొద్దిగా అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఇక్కడ కూడా ప్రజల్లో ఒక అసంతృప్తి మొదలైంది. ప్రభుత్వాన్న సహజంగా అసంతృప్తి మొదలైంది. ఏ ప్రభుత్వం సరే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో దాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ఆయా స్టేక్ హోల్డర్స్ రైతుల్లో అసంతృప్తి ఉంది పిలవండి, మీకున్న బాధలు చెప్పండి. విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది, నిరుద్యోగం పిలవండి, బాధలు చెప్పండి, నచ్చ చెప్పండి. ఇంకొకరికి అంత చేయండి. ఎందుకంటే మీ చేతుల్లో కూడా మంత్రదానం ఏమి ఉండదు. కానీ ప్రజలతో గ్యాప్ తెచ్చుకోవద్దు. ఇది మేము చెప్తున్నాం. ప్రజలతో ఆయా వర్గాల ప్రజలు పిలవండి, కార్మికులు పిలవండి, రైతులను పిలవండి, విద్యార్థులు పిలవండి, యువజనులు పిలవండి, మహిళలను పిలవండి, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేసే అమాలీలు ఇలాంటి వాళ్ళు పిలవండి. మళ్ళా మన సర్వీస్ సెక్టార్లో పనిచేసే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం వీళ్ళందరూ పిలవండి. పిలిచి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ అభిమానాన్ని కూడా చూడగొట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు కూడా తెలుసు. కేంద్రం నుంచి సహకారం అందట్లేదు, నాకు కూడా తెలుసు. అది చెప్పండి, మీరు ధైర్యం చెప్పండి. చెప్పి సాధ్యమైన మేరకు ఆ ఉన్న డబ్బుల్నే సక్రమైన పరిపాలన ద్వారా అందరికీ రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. దాని మీద కూడా అది కూడా రీచ్ అవ్వట్లేదని అసంతృప్తి ఉంది. ఇటువంటివన్నీ నా బాధ్యత ఇది మీకు. ఎందుకంటే మీరు నిలబడాలని కోరుకున్నాను. ఈ భవిష్యత్తులో కూడా నిలబడాలని అనుకుంటున్నాను. మీరు నిలబడాలంటే కొన్ని మీరు మార్పులు చేసుకోండి. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని